హాయ్ అండి. సమ్మర్ పేరెంటింగ్ టిప్స్లో ఈరోజు 4వ రోజు. ఈరోజు చెప్తున్న టిప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళ పిల్లల విషయంలో, ఎస్పెషల్లీ లంచ్ బాక్స్ విషయంలో, మా పిల్లలు స్కూల్లో వదిలేస్తున్నారండి, తినటం లేదు, వాళ్ళు మేము పెట్టిన లంచ్ బాక్స్ అంతా తెచ్చేస్తున్నారు, ఇంటికి తెచ్చేస్తున్నారు, లేకపోతే అక్కడ పారపోసేస్తున్నారు అనే బాధ ఉంటుంది కదండి. సో అలాంటి బాధ నుంచి కొంతవరకు మనం సొల్యూషన్ కోసానికి ఈ టిప్ చెప్తున్నానండి. ఏం చెయ్యాలి అయితే, ఎలాగ వాళ్ళలో ఆ ఫుడ్ని తినేటట్టుగా అలవాటుని చెయ్యాలి అంటే, ముందుగా వాళ్ళకి ఆ ఫుడ్ యొక్క విలువ తెలియాలండి. ఆ కుకింగ్ యొక్క విలువ తెలియాలి. మనం ఎంత కష్టపడితే ఆ ఫుడ్ ప్రిపేర్ అయ్యిందన్న విషయం వాళ్ళకి అర్థమైనట్టు మనం చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఫుడ్ని వేస్ట్ చేయడం అనేది తగ్గిస్తారు. అయితే ఏం చేయాలి అంటే, ఈ రోజు నుంచి మీకు ఎప్పుడుంటే వీలుంటే అప్పుడు ఫస్ట్ మీరు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళకి ఇష్టమైనది ఏదో అడిగి ఆ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళని కూడా మీతో పాటు మీ పక్కనే నించోపెట్టి చిన్న చిన్న పనులతో ఆ ఫుడ్ ప్రిపరేషన్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నాం చిన్న చిన్న పనులు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెజిటబుల్స్ కట్ చేసినట్టయితే వాళ్ళు వెజిటబుల్ పీల్ చేయడం, అలాగే ఆనియన్స్కి లేయర్స్ తీయడం, గార్లిక్స్ లేయర్ తీయడం, అలాగా చిన్న చిన్న పనులు చెప్తూ మీ పక్కనే నించొని, అలాగే కుకింగ్ చేస్తుంటే కలపడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్ళకి ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఏ ఇంగ్రీడియంట్స్ ఎంత వేయాలి, ఓకే, అవన్నీ కూడా మీరు కుక్ చేసినంతసేపు మీ పక్కనే వాళ్ళని నించోపెట్టి మీరు వాళ్ళకి చెప్తూ మీరు చేశారనుకోండి, దానివల్ల వాళ్ళకి ఎంత టైం పడుతుంది, ఎంత ప్రాసెస్ ఉంటుంది, సో ఏ ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఏ ఇంగ్రీడియంట్ ఎంత వేయాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా వస్తుందండి. ఆ ఐడియా వచ్చినప్పుడు ఆ యొక్క కష్టం ఏంటో తెలుస్తుంది. ఎందుకు అంటే, మనం ఆ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడే మనం ఒకసారి టైం వాళ్ళకి చూపించి ఆ ఫుడ్ ప్రిపరేషన్ అంతసేపు వాళ్ళు మనతో ఎంగేజ్ చేసి మనం తర్వాత ఆ ఫుడ్ అయిపోయాక వాళ్ళని ఆ టైం ఎంతసేపు పట్టింది అని అడిగి, అదేవిధంగా దానికి వాళ్ళు ఎంతసేపు నించున్నారు, ఎంత కష్టపడ్డారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు అడిగారు అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళకి అర్థమవుతుందండి ఫుడ్ ప్రిపరేషన్ ఎంత వాల్యూ, ఎంత కష్టము అనేది. డెఫినెట్గా వాళ్ళు ఆ ఫుడ్ యొక్క వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి వాల్యూ తెలుస్తుందో డెఫినెట్గా వాళ్ళు ఆ ఫుడ్ని వేస్ట్ చేయడానికి ఇష్టపడరు. ఓకేనండి. సో ఈ వాల్యూ చెప్పవలసిన బాధ్యత ఎవరిదండి? మనదే, ఎస్పెషల్లీ తల్లిది. ఎందుకు అంటే, మన ఫ్యామిలీస్లో మోస్ట్లీ మన మదర్సే ప్రిపేర్ చేస్తారు ఫుడ్. చాలామంది పిల్లలకి, కానీ చాలా ఫ్యామిలీస్లో, పిల్లలకే కాదండి, చాలా ఫ్యామిలీస్లో నేను చూస్తూ ఉంటాను, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఈ మాత్రమేనా వంట అంటే, ఈ మాత్రమేనా, ఇదేనా, దీనికైనా ఇలా అయిపోతున్నాం అని అంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఆల్ ద పేరెంట్స్ అండి, చాలామంది పెద్దవాళ్ళకి మెయిన్గా చెప్తున్నాను, పిల్లల ముందు మాత్రం ఇలాంటి కామెంట్స్ చెయ్యొద్దు. ఎందుకు చెయ్యొద్దు అంటే, వాళ్ళకి ఆ కామెంట్స్ పాజిటివ్నెస్ని ఇస్తుందో మీ ఇంటెన్షన్ ఏంటో మాకు తెలియదు, కానీ నెగటివ్ ఇంపాక్ట్ మాత్రం వాళ్ళ మైండ్లో పడిపోతుంది. ఈ మాత్రం నేను మా అమ్మ చేసింది, ఈ మాత్రం వంటకైనా ఇలా మమ్మీ ఇలా అయిపోతున్నారు అనే ఫీలింగ్లో ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకో తెలుసా అండి, కుకింగ్ అనేది వెరీ ప్రేషియస్. ఎందుకంటే ఫుడ్ బాగుంటేనే మనం తినగలం. ఆ ఫుడ్ బాగుండాలి అంటే అందులో ఉప్పు, కారం, వేయవలసిన పదార్థాలన్నీ సమపాల్లో వేయాలి. అలాంటి సమపాల్లో వేయాలంటే ఆ చేసే పర్సన్ ఎంత కాన్షియస్గా ఉండాలి. లేదంటే ఏమవుతుంది, మాడిపోయినా అవుతుంది, ఎక్కువైనా అవుతుంది, తక్కువైనా అవుతుంది. మనం తినగలమండి. ఫుడ్ అనేది బేసిక్ నీడ్ కూడా. మన ఫుడ్ తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం, హెల్తీగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. అలాంటి ఫుడ్ని ప్రిపేర్ చేసిన వాళ్ళని మాత్రం ఈ మాత్రమేనా, ఇదేనా అని మాత్రం అనకండి. మనం అంటే మన పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. ఆల్రెడీ మనం ఫస్ట్ రోజు చెప్పుకున్నాం, పిల్లలు ఎప్పుడు కూడా చెప్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారు. మీరు మీ పార్ట్నర్స్తో ఏ విధంగా మాట్లాడుతున్నారో అది వాళ్ళు చూస్తారు. ఆహా, ఇలా అంటారు, అయితే నేను కూడా ఇలా అనొచ్చు అమ్మని అనుకుంటారు. సో ఫస్ట్ మనం చేయవలసింది అంటే, ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఈజియెస్ట్ టాస్క్ కాదు. దానికి చాలా టైం తీసుకుంటుంది. దానికి ఎంతో కష్టపడాలి, ఎంతో కాన్షియస్గా ఉండి ప్రిపేర్ చేయాలి అనే ఒక ఇంప్రెషన్ పిల్లల్లో ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఫుడ్కి వాల్యూ ఇస్తారు. ఎప్పుడైతే వాల్యూ ఇస్తారో వాళ్ళు ఆ ఫుడ్ని మీరు స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చక్కగా తింటారు. ఫర్ ఎగ్జాంపుల్, హోటల్కి వెళ్తే పిల్లలు ఎందుకు తింటారండి మీకు తెలుసా?
అక్కడ వాళ్ళ వాల్యూ మనీ ఫామ్లో చూపిస్తాడు. పక్కన వాడు అడిగే డిష్కి కాస్ట్ చెప్తాడు. సో అమ్మో ఇంత కాస్టా అనే ఫీలింగ్తో ఒక్క పిసరు కూడా పాడేయకుండా నాకి తింటారు. మరి ఇంట్లో ఎందుకు తినరు? వాళ్ళకి ఆ వాల్యూ మనం చెప్పటం లేదు. మనం ఎక్కడ పిల్లల దగ్గర నుంచి కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి కానీ డబ్బులు తీసుకోం కదా. కానీ అది కూడా చూపించాలి. చూపించినప్పుడు మాత్రం తెలుస్తుంది. సో దానికే అది చూపించడానికే ఈ రోజు నుంచి ప్రతి మదర్ కూడా కుక్ చేసినప్పుడు మీ అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయిని అయితే అమ్మాయి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో కుకింగ్ అనేది ఓన్లీ గర్ల్స్కే కాదండి, బాయ్స్ కూడా అవసరమే. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మనకు తెలుసు చాలామంది జాబ్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కాదు, అబ్రాడ్ వెళ్తున్నారు, ఫారెన్ వెళ్తున్నారు, ఎక్కడికక్కడికో వెళ్తున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అక్కడ కుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకు అందరినీ ఎవరైనా పిల్లలు ఉంటే ఈ రోజు నుంచి చక్కగా మీరు కుక్ చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కన నించోబెట్టి ఆ కుకింగ్ నేర్పుతూ ఆ వాల్యూని కూడా ఇవ్వండి. అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఏదైనా యాక్టివిటీ పిల్లలతో చేస్తున్నప్పుడు, పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుంటూ వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతూ మీరు చెయ్యండి. అంతేకాని మీరు మొబైల్ చూసుకుంటూ ఏ సోఫాలను కూర్చొని నాన్న నువ్వు ఆ పని చేసే వాటర్ బాటిల్స్ పెట్టి లోపల పెట్టే ఫ్రిడ్జ్లో అని మీరు మొబైల్ చూసుకున్నారో, లేదా నువ్వు న్యూస్ పేపర్ చదవరా అని మీరు వాట్సాప్ స్టేటస్ చూసుకున్నారో, వాడికి ఆ పని మీద వాల్యూ ఉండదండి. పని మీద వాల్యూ రావాలి, వాడు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మనం మొబైల్ నుంచి మనం కొంచెం దూరంగా రావాలి. మీరు అలా మొబైల్ చూస్తూ వాడికి పని చెప్తే వాడు ఏమనుకుంటాడు? వాడికి నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. నాకు పని చెప్పి మా అమ్మ మా నాన్న మొబైల్లో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. నిజమే, మీరు చేస్తుంది ఎంజాయ్ కాదు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ చైల్డ్కి ఆ విషయం తెలియదు. మనం ఏదో ఇంపార్టెంట్ చూసుకుంటున్నాం అనే విషయం తెలియదు. ఒకవేళ చూసుకోవాల్సి వచ్చి ఇంపార్టెంట్ కాల్ వచ్చినప్పుడు వాడి ఫ్రెండ్ చూడు, ఆఫీస్ చేసి చూడు అని మనం చెప్తే రేపొద్దున్న వాడే చెప్తామా ఇది ఇంపార్టెంట్ కాల్ కదా నువ్వు ఎత్తు, అమ్మ ఇంపార్టెంట్ మెసేజ్ కదా నువ్వు ఎత్తు అని వాడే చెప్తాడు. సో ఆ వాల్యూ వాడు మనకి ఇవ్వాలి అంటే ముందు మనం ఆ వాల్యూ ఇవ్వాలి. సో మీరందరూ ఈ రోజు నుంచి ఒక 4th టిప్గా అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ఎప్పుడు కుక్ చేసినా మీ చైల్డ్ని మీ పక్కన నించోపెట్టి చక్కగా వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళకి నేర్పుతూ మీరు కుకింగ్ చేయండి. దీనివల్ల వాడికి ఫుడ్ మీద వాల్యూ పెరిగి ఫుడ్ వేస్టేజ్ అనేది మానేస్తాడు. చేస్తారు కదండి, చేయండి. చేస్తే ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. కుకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎంత కష్టమో వాడికి అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి, పిల్లలకి ఎప్పుడైనా మీరు ఏదైనా పెట్టింది వాళ్ళకి ఇష్టమైనది పెట్టండి. వాళ్ళకి ఇష్టమైనది పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని ఇష్టంగా తింటారు. అంతేకాకుండా నేను స్కూల్లో చూస్తుంటానండి, పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, 5th క్లాస్ 6th క్లాస్ ఉంటారు. వాళ్ళకి పేరెంట్స్ ప్రేమ, నేను ఇది తప్పుగా అనను కానీ చాలా ప్రేమతో ఇంతేసి పెట్టేస్తారండి. ఇంతేసి బాక్సులు పెట్టి ఇంత కర్రీ పెడతారు. రైస్ ఏమని బాక్స్ నిండా ఉంటుంది, కర్రీ ఏమని ఎంత ఉంటుంది. దట్టు వాళ్ళకి ఇష్టమైనది కాకుండా ఇష్టం లేని ఫుడ్ కూడా పెడుతూ ఉంటారు. కొంచెం అవి తగ్గించండి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో రైస్ ఎంత తిన్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి, అందులో మనం తిన్న కర్రీ కావచ్చు, దాల్ కావచ్చు, మీరు ఏం తెస్తామో అది ఆ సైడ్ డిష్ ఉంది కూడా, అది ఇంపార్టెంట్. ఆ సైడ్ డిషే ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో మనందరికీ తెలుసండి, మనం తింటున్న రైస్ అంత క్వాలిటీ కాదు. మన హెల్తీగా ఉండాలి, మన పిల్లలు హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ టిప్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టడం. సెకండ్ వన్, మీరు రైస్ తక్కువ పెట్టండి, కర్రీలు ఇలాంటివన్నీ ఎక్కువ పెట్టండి. దానివల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు, హెల్తీగా తింటారు. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.